తిరుమల లడ్డూ వివాదంపై కుమ్మరి లోవా తపోవనం సచ్చిదానంద సరస్వతి స్వామీజీ స్పందించారు. హిందూ ధార్మిక శక్తిని ఐక్యతను అవిచ్ఛిన్నం చేసేందుకు దుష్టశక్తులు ప్రయత్నించాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హిందువులంతా సంఘటితంగా దీనిపై పోరాటం చేయాలంటూ పిలుపునిచ్చారు. దోషుల్ని కఠినంగా శిక్షించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. పరమ పవిత్రమైనటువంటి ప్రసాదాలు ఇతరత్ర వాటికి వాడేటువంటి నేతిలో నింద్యమైన నిషిద్ధమైన అనాచారమైనటువంటి పదార్థములు కల్తీ అవుతున్నట్లుగా ల్యాబ్ టెస్ట్ లో రిపోర్ట్ లో వచ్చిందని దాన్ని తెలిసి ఆస్తిక లోకమంతా కూడా ముఖ్యంగా ఎక్కడెక్కడైతే ఆ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధిస్తున్నామో సమస్త సనాతన ధర్మంలో ఉన్న 50 మంది కూడా చాలా బాధపడుతున్నారు. కుట్రపూరితంగా హిందూ సమాజంలో మన సనాతన ధర్మంలో హిందూ సమాజంలో 50 మంది యొక్క భక్తి విశ్వాసాలని సడలింపు చేయటానికి చేసినటువంటి పెద్ద కుట్రలా అనిపిస్తున్నది. ఒక విధంగా ఎవరు చేసినా ఇది గాని నిర్ధారణ అయితే సత్యమైతే సరైనటువంటి రీతిలో విచారణ చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. కేవలం భగవంతుని విషయమే కాదు, జనుల విషయంలో కూడా సమాజంలో చాలా వస్తువులు కల్తీ సరుకులు వస్తున్నాయి. ఇలాంటి చర్య ఇది ఒక్కరి వల్ల అయ్యింది కాదు, ల్యాబ్ రిపోర్ట్ లో వచ్చిందని చెప్తున్నారు. అట్లాంటి ఆ ల్యాబ్ రిపోర్ట్ లో వచ్చినటువంటి విషయం సత్యమైతే తగు చర్య తీసుకోవాలి అని ఈ జరిగినటువంటిది ఖండిస్తూ అందరికీ కూడా ఇట్లాంటి తప్పిదం ఎప్పుడు జరగకుండా ఉండేటట్టుగా హెచ్చరించాలి అని చెప్పి తెలియజేస్తున్నారు.